దెబ్బ ఉంది అప్పుడు కాలు మీద ఎగిరిపడినట్టున్నాడు. शबू भाई రాజకీయ నాయకులకి ఇటు ప్రజలకి అనేక సమస్యలని సమాజానికి తెలియజేసే విధంగా ఎక్కడికక్కడ ఏ సమస్య ఉన్నా సరే ఈ గ్రామాల్లో ఈ సమస్యలు ఉన్నాయి పరిష్కరించాలని తీసుకొచ్చి నీతి నిజాయితీగా పనిచేసేది మీడియా ప్రధానంగా. గతంలో మనం చూసాం ఎంతోమంది మీడియా మిత్రుల మీద అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టడం, వాళ్ళని బెదిరించడం చాలా జరిగింది మన నియోజకవర్గంలో కూడా. కానీ కూటమిలో నిజంగా మీడియా మిత్రులకు నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నటువంటి విషయాన్ని ఇటీవల మన రెవెన్యూకి తెలియజేసే అన్న ఇది పరిస్థితి అని అంటే ఆయన ముందుకు వచ్చి మనం చేయగలిగింది మన కష్టంలోది వాళ్ళని పక్కపెట్టుకున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ నిజంగా ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి మీరు మాలో ఒకరిగా వచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.